వైసీపీ అధినేత జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కొనసాగుతోంది. ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతుపై జగన్ తో కేటీఆర్ చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ తరపున కేటీఆర్ తో పాటు ఎంపీలు సంతోష్ కుమార్, వినోద్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వరరెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వైసీపీ తరపున జగన్ తో పాటు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చర్చల్లో పాల్గొన్నారు. ఈ మీటింగ్ తర్వాత జగన్, కేటీఆర్ ఏకాంతంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. సమావేశం తర్వాత జగన్, కేటీఆర్ ఇద్దరూ ప్రెస్ మీట్లో మాట్లాడనున్నారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తో తొలిసారిగా కేటీఆర్ చర్చలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యతని సంతరించుకుంది. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ తప్పక ఇస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు ఏపీ రాజకీయాల్లో సత్తా చూపెడతామని కూడా స్పష్టం చేశారు. తాజాగా జగన్ తో కేటీఆర్ చర్చల్ని కూడా అదే కోణంలో కొంతమంది చూస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ కోసమేనని చెప్తున్నా ఏపీ రాజకీయాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఇక మరోవైపు యూపీఏ, ఎన్డీఏ కూటమిలో లేని జగన్ ఫెడరల్ ఫ్రంట్ తో కలిసి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యూపీఏ కూటమితో టీడీపీ అధినేత చంద్రబాబు జట్టు కట్టారు. అటు ఏపీలో బీజేపీకి ప్రస్తుతం పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదు. దీంతో మూడో ప్రత్యామ్నాయంగా జగన్ ఫెడరల్ ఫ్రంట్ తో కలిసే ఛాన్స్ ఉంది. ఇక ఫెడరల్ ఫ్రంట్ పై ఇప్పటికే కొంతమంది ప్రాంతీయ పార్టీల అధినేతలతో చర్చించారు సీఎం కేసీఆర్. రెండోసారి సీఎం అయిన తర్వాత భువనేశ్వర్ వెళ్లి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశమయ్యారు. ఇక ఆ తర్వాత కోల్కతాలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చించారు. కేసీఆర్ ఢిల్లీ టూర్లో యూపీ మాజీ సీఎం అఖిలేష్ తో సమావేశం రద్దయింది. తానే హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను కలుస్తానని అఖిలేష్ చెప్పారు. ఇక రేపో మాపో అఖిలేష్ కూడా హైదరాబాద్ కొచ్చి ఫ్రంట్ పై కేసీఆర్ తో చర్చించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కొనసాగుతోంది. ఫెడరల్ ఫ్రంట్ కి మద్దతుపై జగన్ తో కేటీఆర్ చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ తరపున కేటీఆర్ తో పాటు ఎంపీలు సంతోష్ కుమార్, వినోద్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వరరెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వైసీపీ తరపున జగన్ తో పాటు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చర్చల్లో పాల్గొన్నారు. ఈ మీటింగ్ తర్వాత జగన్, కేటీఆర్ ఏకాంతంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. సమావేశం తర్వాత జగన్, కేటీఆర్ ఇద్దరూ ప్రెస్ మీట్లో మాట్లాడనున్నారు. జగన్ తో కేటీఆర్ భేటీపై పూర్తి వివరాలు శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి చెప్పండి, మీటింగ్ అప్డేట్స్ ఏంటి? అసలు ఏపీ స్టేటస్ కు జగన్ మద్దతు కోరే అవకాశం ఉందంటారా?
దాదాపు గంట సేపు అయింది కేటీఆర్ టీం వైఎస్ జగన్ ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు చర్చలు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే 5 నిమిషాల క్రితమే లంచ్కు వెళ్ళారు. లంచ్ తర్వాత వాళ్ళ ఇద్దరు వైఎస్ జగన్ కేటీఆర్ టీం సంయుక్తంగా మీడియా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది, మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఏపీ నుంచి ఏదో ఒక ప్రాంతీయ పార్టీని ఖచ్చితంగా ఆహ్వానిస్తామని గతంలో టీఆర్ఎస్ నేతలు చెప్పారు. కానీ ఏ పార్టీని ఆహ్వానిస్తారు అనే దానిపైన తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు క్లారిటీ లేదు. ఆ తర్వాత మెల్లమెల్లగా వైసీపీ టీఆర్ఎస్ మధ్య ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పుతూ వచ్చారు. వైసీపీతో టీఆర్ఎస్ స్నేహపూర్వక వాతావరణం ఉందంటూ, స్నేహంగా మెలుగుతుందంటూ చంద్రబాబుతో పాటు టీడీపీకి సంబంధించిన నేతలు కూడా చాలాసార్లు ఆరోపణలు చేసి వచ్చారు. ఈరోజు కేటీఆర్ వైఎస్ జగన్ ఇంటికి వచ్చి ఆయనతో ఫెడరల్ ఫ్రంట్లోకి ఆహ్వానించే చర్చలు జరుగుతున్న సంకేతాలు చూస్తే ఖచ్చితంగా ఏపీలో జరిగే ఎన్నికల్లో వైసీపీ తరఫున టీఆర్ఎస్ ప్రచారానికి వెళ్తుంది. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నట్టుగా స్పష్టంగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ జరిగే సమావేశం గతంలో వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ నేతలతో జరిగిన సమావేశానికి మాత్రం చాలా భిన్నమైందని మనం చెప్పాలి. ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే అటు యూపీలో కానీ, తర్వాత వెస్ట్ బెంగాల్లో కానీ, ఇటు ఒడిశాలో వివిధ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నేతలను కలిసినప్పటికీ ఏపీకి సంబంధించిన నేతలను టీఆర్ఎస్ పార్టీ నేతలు కలవడం మాత్రం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రేపు జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏపీకి వెళ్ళి వైఎస్ జగన్ తరఫున ప్రచారం చేసేందుకు ఒక ఫ్రంట్ ద్వారా రూట్ క్లియర్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. మొన్ననే కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా చాలాసార్లు చెప్పారు ఏపీ ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నామని. బహుశా రిటర్న్ గిఫ్ట్లో భాగంగా జగన్ను గెలిపించి చంద్రబాబును ఓడించడమే రిటర్న్ గిఫ్ట్ అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నా దానిపైన ఇంకా చాలా మంది నేతల చాలా అభిప్రాయాలు ఉన్నాయి. రాజకీయ వర్గాల్లో చాలా చర్చలు ఉన్నాయి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు కానీ. బహుశా ఫెడరల్ ఫ్రంట్ అనేది నిర్మితమై దానిలోకి వైఎస్ జగన్ కనుక ఫ్రంట్లోకి వస్తే కేసీఆర్తో పాటు ముఖ్య నేతలందరూ కూడా విజయవాడలో కానీ వివిధ ఏపీలోని ముఖ్య పట్టణాలు, రాజధాని అమరావతి లాంటి ముఖ్యమైన పట్టణాల్లో కేసీఆర్ కూడా ప్రచారం చేసే అవకాశం ఉందని వైసీపీ నేతలు భావిస్తూ ఉన్నారు. నిన్న మొన్న కూడా వైసీపీ నేతలతో చర్చలు జరిగాయి. ఫెడరల్ ఫ్రంట్లోకి వైసీపీ ఆహ్వానం పైన ఈరోజు అఫీషియల్గా దానికి సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. జగన్తో దాదాపు గంట సేపు కేటీఆర్ టీం చర్చలు జరిపారు. ఫెడరల్ ఫ్రంట్లోకి వైసీపీని ఆహ్వానించారు. ఆల్మోస్ట్ జగన్ సుముఖంగా ఉన్నారు ఈ ఫ్రంట్లోకి వచ్చేందుకు. ఏపీలో మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏదో ఒక జాతీయ పార్టీతో మిత్రబంధం కొనసాగిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు బీజేపీతో కలిసి ఉన్నారు. రీసెంట్గా కాంగ్రెస్తో కలిసి కూటమి పెడుతున్నారు. బీజేపీ ఇతర ప్రభుత్వం ఏర్పాటు కావాలి, బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఈ కూటమిలో చేరాలని నిన్న సాయంత్రం కూడా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అదేవిధంగా కేసీఆర్ కూడా బీజేపీ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏర్పాటు కావాలి కేంద్రంలో, రాష్ట్రాల డిమాండ్ అన్ని కూడా రాష్ట్రాలు నెరవేర్చుకునే విధంగా ఈ ఫెడరల్ ఫ్రంట్ పనిచేస్తుందని గతంలోనే ప్రకటించారు. ఈ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నేతలను కలిసినప్పుడు కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇదే విషయం చెప్తూ వచ్చారు. రాష్ట్రాల డిమాండ్లను రాష్ట్రాలు నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఫ్రంట్లోకి ఉండాలి. బీజేపీ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే కనీసం 100 ఎంపీసీలు కనుక చేతిలో ఉంటే కేంద్రంలో మనం అనుకున్న ప్రభుత్వమే వస్తుంది, మనం అనుకున్న వాళ్ళని పీఎం చేయొచ్చు, రాష్ట్రాల డిమాండ్లన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు అని వివిధ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నేతలకు చెప్తూ వచ్చారు. బహుశా వైఎస్ జగన్ కూడా కేటీఆర్ అదే అంశాన్ని ఇప్పటిదాకా వివరించారు. ఆయన కూడా ఫెడరల్ ఫ్రంట్లోకి వచ్చేందుకు ఆయన కూడా సుముఖంగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఏపీలోకి వెళ్ళి ఒక ప్రాంతీయ పార్టీ ఫ్రంట్లోకి వస్తుందంటే అది వైసీపీ అని మాత్రం వైసీపీకి సంబంధించిన నేతలే ఈ మీటింగ్ కన్నా ముందు గేట్ దగ్గర కొంతమంది నేతలు మాట్లాడారు. వాళ్ళు చెప్పారు ఈ ఫ్రంట్లోకి జగన్ వస్తున్నాడని, వైసీపీ వస్తుందని, ఖచ్చితంగా వస్తుందని చెప్పారు. ఈ సమావేశం తర్వాత ఇద్దరు జాయింట్ ప్రెస్ మీట్లో చెప్పే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా అంశమే వచ్చే ఎన్నికల అజెండాగా ఇప్పటికే మారింది. చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా అంశం చుట్టే తన రాజకీయాన్ని నడిపిస్తూ వస్తున్నారు. బహుశా ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వ్యతిరేకం కాదు, అవసరమైతే కేంద్రానికి లేఖ కూడా రాస్తామని. 2 రోజుల్లోనే కేంద్రానికి కేసీఆర్ ఒక లేఖ కూడా రాయబోతున్నట్లుగా చెప్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఆ లేఖను కూడా కేంద్రానికి పంపబోతున్నారు. ఆల్మోస్ట్ ఆ లేఖ కనుక పంపితే వైఎస్ జగన్ ఫ్రంట్లో చేరకం కానీ, తర్వాత టీఆర్ఎస్తో మిత్రబంధం మరింత బలపడే అవకాశం ఉంది. ఏపీ రాజకీయాల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్ తరఫున టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసి అవసరమైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన లూప్ హోల్స్ అన్ని కూడా టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే వాళ్ళందరూ కూడా లూప్ హోల్స్ పైన కసరత్తు చేశారు. మొన్న తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్గానే ప్రచారం చేస్తూ
ఆల్మోస్ట్ 88 సీట్లు సాధించారు టీఆర్ఎస్ పార్టీ. ఆల్మోస్ట్ ఆ లూప్ హోల్స్ అని కూడా ఏపీ ప్రజలు కూడా అర్థమయ్యేటట్లు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే చెప్పగలుగుతారు. ఖచ్చితంగా అక్కడ జరిగే ప్రచారంలో చంద్రబాబు నాయుడిని టీఆర్ఎస్ పార్టీ నేతలు కరెక్ట్గా టార్గెట్ చేయగలరన్న అభిప్రాయం కూడా వైసీపీ నేతల్లో ఉంది. ఆల్మోస్ట్ జగన్ ఇప్పటికే పాదయాత్ర చేశారు. అక్కడ ఉన్న ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ఎండగట్టే ప్రయత్నం చేశారు. ప్రజల్లో ఉన్న సమస్యలన్నీ కూడా నోటిఫై చేసుకున్నారు. ఇప్పటికే ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, చంద్రబాబు మీద యాంటీ ఉందని వైసీపీ నేతలు కూడా ఇప్పటికే ఫైండ్ అవుట్ చేశారు. ఆల్మోస్ట్ రేపు జరిగే ప్రచారంలో టీఆర్ఎస్ కనుక వైసీపీకి తోడైతే ఖచ్చితంగా చంద్రబాబును ఓడించవచ్చని వైసీపీ నేతలు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ ఫ్రంట్లో వైసీపీ కూడా చేరేందుకు ఆల్మోస్ట్ రూట్ క్లియర్ అయింది. వాళ్ళంతా కూడా సుముఖంగా ఉన్నట్లు చెప్తున్నారు. మరికొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. కేటీఆర్, జగన్ ఇద్దరు సంయుక్తంగా మీడియాతో మాట్లాడబోతున్నారు. ఆల్మోస్ట్ ఫ్రంట్లోని విషయాలు, ఫ్రంట్లో చీరక అంశం పైన జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇంకా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ వచ్చారు. తర్వాత వైసీపీకి సంబంధించిన కోర్ మెంబర్స్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా లీడర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. వైవి సుబ్బారెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఆల్మోస్ట్ ఫ్రంట్లో చేరే విషయం మీద ఇప్పటికే వైసీపీ నేతలు ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చారు. వాళ్ళంతా క్లారిటీతో ఉన్నారు. కేటీఆర్తో మీటింగ్ తర్వాత అఫీషియల్గా ఫ్రంట్లో చేరే విషయం కానీ, ఎందుకు ఫ్రంట్లో చేరాలనుకుంటున్నారు, రేపు ఏపీలో జరిగే రాజకీయ పరిణామాలను ఏ విధంగా ఫేస్ చేస్తారు, ఇలాంటి అన్ని అంశాలకు కూడా వైఎస్ జగన్ నేరుగా డైరెక్ట్గా ఆయన్నే ప్రజలకు కానీ మీడియా ద్వారా ప్రజలకు సమాధానం చెప్పబోతున్నారు. మొత్తంగా ఈ భేటీ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారే అవకాశం కనిపిస్తుంది. నిన్నటి వరకు చూసాం, చంద్రబాబు నాయుడు ఒక ఆరోపణ చేస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, బీజేపీ, కేసీఆర్ ముగ్గురు ఒకరే. మోడీ ఫాలోవర్ కేసీఆర్ ఫాలోవర్ జగన్. అంటే ముగ్గురు కలిసి రాజకీయం చేస్తున్నారు. కాకపోతే అంతర్గత రాజకీయం చేస్తున్నారు. ధైర్యం ఉంటే బయటకు వచ్చి ముగ్గురు కలిసి పోటీ చేయాలని చెప్తూ వస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ సమావేశం తర్వాత అలాంటి సంకేతాలు టీఆర్ఎస్, వైసీపీ ఈ రెండు కలిసి రేపు ఏపీలో ప్రచారం చేయబోతున్నాయి. అంటే టీఆర్ఎస్ డైరెక్ట్గా అభ్యర్థులను పెట్టకపోవచ్చు, కానీ వైసీపీ పెట్టే అభ్యర్థులకు టీఆర్ఎస్ ప్రచారం చేయబోతుంది. ఆల్మోస్ట్ తెలంగాణలో జరిగిన ఎన్నికలకు చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారు. ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, పార్టీ ముఖ్యంగా ఎవరైనా వెళ్ళి రేపు జరిగే ఎన్నికల్లో ప్రచారం చేయొచ్చు. ఈ ఇద్దరు ఓపెన్గా వీళ్ళ మైత్రి ఓపెన్ కాబోతుంది. ఇంకా మనం చూస్తున్నాము, ఇప్పుడే మీడియాను లోపలికి అలో చేశారు. మరికొద్దిసేపట్లోనే జగన్, కేటీఆర్ సంయుక్త సమావేశం నిర్వహించబోతున్నారు. జగన్ ఇంట్లోకి మీడియా వెళ్తున్న విజువల్ చూస్తున్నాము. లోపల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ లోపల జరిగిన అంశాలు, లోపల ఏ అంశాలు చర్చించారు, ఈ ఫ్రంట్ పైన జగన్ అభిప్రాయం ఏంటి, జగన్ ఎప్పుడు చేరుతారు ఫ్రంట్లోకి, వచ్చే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు వైసీపీ తరఫున ఎవరు ప్రచారం చేస్తారు, ఇలాంటి అన్ని అంశాలకు కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రెహానా, మరికొద్దిసేపట్లోనే ఇద్దరు కేటీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా సంయుక్తంగా మీడియా సమావేశం పెట్టబోతున్నారు. రెహానా. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.